మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, మద్యం దుకాణాల లైసెన్స్ల నోటిఫికేషన్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కావ్య, మద్యం దుకాణాలు ఏర్పాటుకు సంబంధించి కొత్తగా మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం నవంబర్ చివరి నాటికి ఇప్పటి వరకు జరుగుతున్న ఏవైతే లైసెన్స్ ఉన్నాయో ఆ లైసెన్స్ గడువు ముగిరున్నది. వచ్చే డిసెంబర్ నుంచి 27 నవంబర్ వరకు 2 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాలు నడుపుకోవడానికి లైసెన్సులు జారీ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ నోటిఫికేషన్ లో చాలా వరకు మార్పులు చేర్పులు చేసింది. గతంలో ఉన్న రిజర్వేషన్లు కాకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా ఇందులో రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా దరఖాస్తు రుసుము ఇంతకుముందు 2 లక్షలుగా ఉంటుంది, ఇప్పుడు దానిని 3 లక్షలుగా పెంచింది. కేవలం అంటే ఈ రద్దీని తగ్గించేదానికి, పోటీతత్వాన్ని తగ్గించడానికి దరఖాస్తు రుసుములు పెంచినట్టుగా మద్యం ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ నోటిఫికేషన్ కూడా మనం పరిశీలించినట్లయితే కూడా ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్ మొత్తం మన దగ్గర 2620 మద్యం దుకాణాలు ఏర్పాటుకు గాను ఈ లైసెన్సులు జారీ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌడ్లకు మాత్రమే 15% మద్యం దుకాణాలు కేటాయింపు కోసం రిజర్వేషన్ కేటాయించినారు. అయితే ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీ మేరకు మద్యం దుకాణాల మొత్తంలో 15% ఈ గౌడ్లకు కేటాయింపుతో పాటు ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% లెక్కన రిజర్వేషన్ కల్పిస్తూ ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 2620 మద్యం దుకాణాలలో ఈ 3 కులాలకు అంటే ఎస్సీలకు, ఎస్టీలకు, గౌడ్లకు ఈ 3 కులాలకు రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ మద్యం లైసెన్స్ ఫీజులకు సంబంధించి మొత్తం 6 స్లాబులుగా కేటాయించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ లైసెన్సులకు సంబంధించిన స్లాబులు కేటాయించినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. 5,000 జనాభా వరకు ఉన్న ప్రాంతాలలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేదానికి 50 లక్షలు, అదేవిధంగా 5,000 నుంచి 50,000 జనాభా మధ్య ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి 55 లక్షలు, 50,000 నుంచి 1,00,000 జనాభా మధ్య ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుకు 60 లక్షలు, అదేవిధంగా 5 లక్షల వరకు 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతంలో మద్య దుకాణాల్లో లైసెన్స్ జారీకి 85 లక్షలుగా కేటాయించారు. అంతకు మించి అంటే 20 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాలలో మద్య దుకాణం ఏర్పాటు చేసడానికి 1,10,00,000గా నిర్ణయించారు. ఈ 6 స్లాబులకు సంబంధించి స్పష్టంగా 2011 జనాభా ప్రకారం కేటాయించినట్టుగా స్పష్టం చేశారు. మరొకవైపు సమయాలను కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు కొనసాగించవచ్చు అని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకే స్పష్టం చేశారు. ఏదైతే లైసెన్సులు దక్కించుకుంటారో లైసెన్సులు దక్కించుకున్న లైసెన్సుదారులు లైసెన్స్ ఫీజుకు 10 రెట్లు మద్యము అమ్మకంలో 21 నుంచి 25% వరకు వాళ్ళకు రాయితీ ఉంటుంది. అంతకు మించితే కూడా దాంట్లో ఆ రాయితీ 16% తగ్గుతుందని కూడా స్పష్టం చేసినారు. ఇట్లా విధి విధానంలో పూర్తి స్థాయిలో రూపకల్పన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కావ్య, ధన్యవాదాలు తిరుపాల్.